గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికను మీ ముందు ఉంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మీ బైబిల్స్ తెరిచి అనుకూలత ఉన్నవారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా మరి దేవుడు మనతో మాట్లాడినట్లుగా సిద్ధ మనసు కలిగి ప్రభు సన్నిధిలో కూర్చొని శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం పైన మనసు ఉంచాలని తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్స్ తెరిచిన వారందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. మిగతా వారు అందరూ కూడా బైబిల్స్ తెరచి ముందు ఉంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే ఫిలిప్పీలో ఉన్న సంఘం గురించినటువంటి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలో ఉన్న సంఘం గురించిన ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా వాక్యముతో ఈ సంఘము కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని మనం నేర్చుకుందాం. తదుపరి రెండవదిగా సంఘముతో కలిగినటువంటి సంబంధాన్ని మనం నేర్చుకుందాం. మూడవదిగా లోకముతో గల సంబంధాన్ని గురించి మనం నేర్చుకుందాం. సేవకులతో గల సంబంధాన్ని నేర్చుకుందాం. వారికి వారు కలిగి ఉన్న సంబంధమును మనం నేర్చుకుందాం. క్లుప్తముగా ఈ 5 విషయాలు నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మనకున్న సమయంలో అందరూ కూడా లేఖన భాగాల్ని చదువుతూ ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలను అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే మొట్టమొదటిగా మనం కొన్ని విషయాలు మనం చూస్తే క్రీస్తు వాక్యముతో గల ఈ యొక్క సహవాసమును మనం చూద్దాం. క్రీస్తు వాక్యముతో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రీస్తు వాక్యముతో గల సహవాసము అన్న పాయింట్ని మనం చూద్దాం. 1-3 వచనాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలా ఒకసారి అందరు చదవండి ఇదే మాటని. అన్మ్యూట్ చేసి చదవండి. అందరు కలిసి చదవండి. డిస్టర్బెన్స్ వచ్చినా పర్లేదు. ఇది ఒక్కసారి చదవండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు వరకు మొదటి దినము నుండి అక్కడి నుంచి చదవండి. మొదటి దినం నుండి ఇది వరకు విషయంలో మీరు నాతో పాలువారై ఉండట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించమని రూఢిగా నమ్ముచున్నాము. కనుక మీరు అందరూ నిమిత్తం నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను ఆ దేవిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిది. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు
ఎప్పుడైతే ఈ యొక్క సంఘము ఎటువంటి స్థితిలో కలిగి ఉంటున్నారంటే సువార్త విషయంలో అంటే క్రీస్తు విషయంలో అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వాక్యముతోనూ అదే రీతిగా దేవునితోనూ ఉన్నటువంటి సహవాసాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మొదటి పాయింట్లో యేసుక్రీస్తు ప్రభుల వారితో అదే రీతిగా దేవుని యొక్క వాక్యం విషయమై అనగా సువార్త విషయమై వీరు కలిగి ఉన్నటువంటి ఈ సంబంధమును మనం అర్థం చేసుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు అన్న మాటను మనం చూస్తాం. మొదటి దినం నుండి ఇది వరకు అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ కాసేపు మనం ఆగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్దాం. నేను ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తాను. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని అందరూ కూడా ప్రార్థన చేస్తారు. అక్కడితోనే ఆగిపోతారు. ఎప్పుడు మనకు వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ వస్తది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనకై మనము దేవునితో ఒక మంచి సంబంధము కలిగి, సహవాసము కలిగి మనం జీవించినప్పుడు, వ్యక్తిగతముగా మనము కూడా ప్రభువుతో ఆ రీతిగా ప్రార్థన చేస్తాం. నేనైతే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, పితరుల దేవా, నా దేవా అని నేను ప్రార్థన చేస్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్‌ని బట్టి, దేవునితో నాకున్నటువంటి ఆ యొక్క సహవాసమును బట్టి నేను పలికేటువంటి ఈ యొక్క మాట. అలానే నేనిప్పుడు తెలియచేయాలనుకున్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ మొదటి పాయింట్‌లో మనం చూస్తే ఒకటో అధ్యాయం 3వ వచనంలో మొదటి దినము నుండి ఇది వరకు అన్న మాటను మనం చూస్తాం. ఒక సంఘముగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తుతో సహవాసం అనేటువంటిది మొదటి దినము నుండి ఇది వరకు అన్న మాటను మనం అర్థం చేసుకుందాం. మొదటి దినం అనగా మీరు సువార్తను నమ్మినటువంటి విషయం, మీరు సువార్తను అంగీకరించినటువంటి విషయం, మీరు దేవుని తెలుసుకున్నటువంటి విషయం మొదలుకొని ఇప్పటి వరకు ఈ రోజుటి వరకు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘం అయితే దేవుని విషయమై అనగా క్రీస్తు విషయమై వీరు సువార్త విషయంలో ఏం చేస్తా ఉంటున్నారంటే పాలివారై ఉన్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఆ యొక్క వచనాన్ని కోట్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలకి మనం అప్లై చేసుకుందాం. రక్షింపబడిన మొదటి దినం నుంచి ఇప్పటి వరకు కూడా క్రీస్తులో అన్ని విషయాల్లో మనము పాలు పంపులు పొంది ఉంటున్నామా? క్రీస్తులో మనము పాలివారమై ఉంటున్నామా అన్న సంగతిని ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి దినము కూడా క్రీస్తుతో పాలివారమై నడుచుకుంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అందుకే లేఖన భాగాలు మనం అర్థం చేసుకుంటే మనము ఆయన నడిచినటువంటి మార్గంలో మనం నడవాలన్న విషయాన్ని కూడా మనం చూస్తాం లేఖన భాగంలో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అంటారు. అంటే క్రీస్తుతో కలిసి నివాసం చేసేటువంటి, క్రీస్తుతో కలిసి జీవించేటువంటి అనుభవాల గురించి తనకి తెలియచేస్తా ఉన్నారు. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మరొక మాటలో మనం చూస్తే క్రీస్తును ధరించుకునుడి అన్న మాటను మనం చూస్తాం. క్రీస్తును ధరించుకునుడి. ఈరోజు మనం లేఖన భాగాలలోంచి అర్థం చేసుకుంటే మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వీటిని 2 కోణాల్లో మనం అర్థం చేసుకున్నట్లయితే రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు వారు దేవునితో చేస్తున్నటువంటి సహవాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా వారు సేవకునితో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి అనుభవాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 కోణాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అనేక మంది పరిచర్య చేయుటకు రకరకాలైనటువంటి కారణాలు చెప్తా ఉంటున్నారు. పరిచర్య చేయుటకు, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయుటకు. ఇక్కడ నేను మొదటి పాయింట్లో క్రీస్తు కొరకు అన్న విషయంలో గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మొట్టమొదటిగా వారి యొక్క సహవాసం అనేటువంటిది దేవునితో సంబంధం కలిగినటువంటి వారుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా సేవకులతో ఒక మంచి సహకారులుగా వారు జీవిస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 కోణాల్లో మనం గమనిస్తూ మిగతా విషయాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనంలో ఒకసారి 7వ వచనాన్ని చదవండి. నా బంధకముల యందును
నేను సువార్త పక్షమున వాదించుట ఎందును ఉమ్, దాన్ని స్థిరపరచుట ఎందును ఉమ్, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక ఉమ్. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఈ 7వ వచనాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, నా బంధకముల యందును అదే రీతిగా నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ అన్న మాటను మనం చూస్తాం. అక్కడ కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. మీ అందరూ అన్న విషయాన్ని ఏం చేస్తా ఉన్నారు వారందరూ అన్న విషయం మనం చూస్తే, నాతో కూడా పాలివారై ఉన్నారు అన్న మాటని అండర్లైన్ చేసుకున్నాను. నాతో కూడా పాలివారై ఉన్నారు. ఈరోజు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ మాటని ఎందుకు ఈ యొక్క ఉన్నటువంటి ఈ మాటను తెలియచేస్తా ఉంటున్నారంటే, ఆ సంఘము కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలని అపోస్తున్నటువంటి పౌలు గారు వివరిస్తా మాట్లాడుతూ ఉంటున్నారు. ఏంటంటే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో పాలివారై ఉన్నట్లుగా మనం చూస్తాం. అది మాత్రమే కాదు కానీ, బంధకములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికి కూడా వారు దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదండి. వారు దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క సువార్త విషయమై కూడా వారు విడిచిపెట్టుకోకుండా పరిచర్య చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనులకి సహకారులుగా అన్న మాటని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో చాలామంది డిఫరెంట్ రీతిగా కొంతమంది ఆత్మీయ జీవితాలు కలిగి ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువును సంభవించేవారు కొంతమంది అయితే, శ్రమలు వచ్చిన కారణమును బట్టి దేవుని యొక్క మందిరానికి పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు మరికొంతమంది. 2 వర్గాలను మనం చూస్తాం. దేవునితో సరైనటువంటి సహవాసం చేయలేనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధికి పోలేదంటే కేవలం మందిరం గురించి ఆలోచించకండి. దేవుని సన్నిధికి పోలేని పరిస్థితి అంటే కేవలము ఆదివారం జరిగే ఆరాధన గురించి మాత్రం ఆలోచించకండి. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతిరోజు దేవునితో సహవాసం గురించినటువంటి విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ అన్న మాటను మనం చూస్తాం. వారందరూ కూడా సంఘం అంతా కూడా నాతో కూడా పాలివారై ఉన్నారన్న మాటను మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా ప్రభు కొరకు దేవునితో ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి దైవజనులతో పాలివారమై సువార్త పక్షముగా ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సంఘాల్లో మనం చూస్తే సువార్త అనేటువంటిది మాట కరువైపోతా ఉంది. ఇది వరకు ఉన్నా కూడా రక్షింపబడిన విశ్వాసులకే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రకటింపబడుతున్నది కానీ, నశించిపోతున్నటువంటి ఎంతో మంది నశించిపోతున్నటువంటి వారు మన కళ్ళ ముందర ఉంటున్నారు. లోకం వరకు ఎందుకు? మన ఇరుగు పొరుగు వారేంటి, మన గ్రామస్తులేంటి, మన పట్టణం ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన దేశం ఏంటి, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా సువార్త ప్రకటించి వారు కరువైపోతా ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ యొక్క బహిరంగ సభల్లో అందరూ అంటున్నారు, సంఘంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో అందరూ కూడా అన్యజనులు రారు కానీ కేవలము రక్షింపబడిన వారు మాత్రమే సభలకు కానీ, రక్షింపబడిన వారు మాత్రమే ఈ యొక్క సంఘ పరిచర్యలకు కానీ రావడానికి వీలుగా ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా వారు ఈ టర్మినాలజీని అర్థం చేసుకోలేరు. మరి చెప్పే టాపిక్స్ బట్టి అన్న మాటను మనం అర్థం చేసుకోవాలి. అయితే సువార్త అనేటువంటిది అన్యజనులకు ప్రకటించే విషయంలో వీరు ఎటువంటి ఆసక్తి చూపిస్తా ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఒక మాట అడుగుతాను, సువార్త అనేటువంటిది విశ్వాసులకా అవిశ్వాసులకా? మాట్లాడాలి.
దేవుణ్ణి ఎరుగునటువంటి వారు. సువార్త అనేటువంటిది విశ్వాసులక అవిశ్వాసులక? అవిశ్వాసులు. మాట్లాడాలి. దీనిని బట్టి నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవ్వరు సువార్త ప్రకటించలేరని నాకు అర్థమవుతున్నది కదా. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సువార్త అనేటువంటిది విశ్వాసులక అవిశ్వాసులక? అవిశ్వాసులు. సంఘమునక బయట ఉన్న వారుగా? బయట ఉన్న వారు. మంచిది. ఇక్కడ నేను ఆగాలి కొన్ని విషయాలు, మీరు స్పందించలేదు కాబట్టి. యాక్చువల్ నేను చెప్పాలనుకోలేదు, బట్ మీరు మాట్లాడలేదు కాబట్టి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. లేఖన భాగాల్లోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక నేను చెప్తాను, నోట్ చేసుకునండి. ఇక్కడ మీరు ఆగారు, మీరు చెప్పట్లేరు కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. జస్ట్ నోట్ చేసుకుని చదవకండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఫాస్ట్గా తీయగలిగినటువంటి వారు ఉంటే చదివితే మంచిది. ఎందుకంటే మీరు మళ్ళీ ఉదయాన్నే లేచి ఉదయాన్ని పూట కానీ మళ్ళీ సమయానికి కేటాయించి చదువుకోలేనంత బిజీగా ఉంటారు కాబట్టి నేనే చదివిస్తా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎందుకు యూదునికి అన్న మాటను మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినప్పుడు వారు దేవుని నమ్మలేదు, ఆయనే మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. అందుకే మొదట యూదునికి అన్న మాటను మనం చూస్తాం. అదే రీతిగా గ్రీసు దేశస్థునికి అన్న విషయాన్ని మనం చూస్తాం. అన్యజనులకి అన్న మాటను అర్థం చేసుకోవాలి. రక్షణ కలుగు చేయుటకు అది శక్తి అయి ఉన్నది అన్న మాటను మనం చూస్తాం. ఏంటి శక్తి అయి ఉన్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే సువార్త అనేటువంటిది అన్న మాటను మనం చూడాలి. సువార్త అంటే క్రీస్తుని గురించినటువంటి మాట, మంచి మాట, క్రీస్తుని గురించినటువంటి మాట ప్రకటించేటువంటి ఈ యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లేఖన భాగాన్ని బట్టి మరొక మాట మనం చూస్తే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటనో రాజుల ఎదుటనో ఇశ్రాయేలీల ఎదుటనో నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే అనేకులకు సువార్తను ప్రకటించుటకు ఒక సాధనమై ఉన్నాడని దేవాది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది సువార్త చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారు, ధైర్యం లేదు. సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, సువార్త చెప్పడానికి ధైర్యం లేదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది అపోస్తలుడైనటువంటి పౌలు గారికి. ఈరోజు ప్రభు యొక్క బిడలమై ఉన్నటువంటి మనము సువార్త ప్రకటించుకోకుంటే మనం ఎటువంటి రీతిగా ఉంటున్నామన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట తెలియచేస్తా ఉన్నాను.
కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం గురించి 10 మందికి చెప్పడానికి సిగ్గుపడతారా? కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఉన్నతమైనటువంటి చదువు చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడతారా? లేదు కదా. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత శ్రేష్టమైనటువంటిది. మన దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా పైనున్న నామం అని పాటల వరకే అవి ఉండగలుగుతున్నాయా? ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుసరించుతున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. 17వ అధ్యాయం 29వ వచనం, అదే అపోస్తుల కార్యం 17:29. నేను ఈ మాటలు చెప్పాలనుకోలేదు కానీ మీరు స్పందించుకోకుండా ఉన్న విధానం బట్టి ఈ వచనాలు చూపిస్తున్నాను. చదవండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సువార్త ప్రకటించేటువంటి యొక్క విషయంలో ఇక్కడ లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని సంతానమై ఉండి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనం దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క బిడలమై ఉంటున్నాం. అయితే ఇక్కడ భూ సంబంధమైనటువంటి వాటిని తలంచుకోకోకుండా ప్రభు యొక్క పనిని చేసేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మనం అర్థం చేసుకుంటే లోకాన్ని అనుసరించేవారు దేవుణ్ణి అనుసరించలేరు, దేవుణ్ణి అనుసరించేవారు లోకాన్ని అనుసరించరు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా మంది చెప్తా ఉంటారు కదా గొప్ప గొప్పవారు, ప్రార్థన అనేటువంటిది పాపం చేయకుండా ఆపుతుంది, పాపం చేయవారు ప్రార్థన చేయకుండా పాపం అనేటువంటిది ఆపుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే భూ సంబంధమైనటువంటి వాటిపైన తలంచకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే కారణం. భూ సంబంధమైనటువంటి వాటి మీద, ఎర్త్లీ థింగ్స్, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకొని ప్రభు యొక్క పరిచయం చేయలేకపోతా ఉన్నారు. ఆది అపోస్తులలో మనం చూస్తే కేవలం సేవకులు మాత్రమే కాదు సువార్త ప్రకటించేది. నేను సంఘాలు కట్టండి మీరు అందరని నేను చెప్పట్లేదు. సువార్త ప్రకటించాలి అని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని స్థాపించండి అని నేను చెప్పట్లేదు. సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మరొక మాటను మీకు చూపిస్తాను. హెబ్రీ 9:14లో మనం చూస్తే హెబ్రీ 9:14 మరొకరు 4వ మాటగాను హెబ్రీ 9:14 త్వరగా చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే 4వదిగా ఈ యొక్క సువార్త అనేటువంటిది ఏమిటంటే జీవము గల అన్న మాటను మనం చూస్తాం. అక్కడ చదవండి అక్క ఆ మాటని, జీవము గల అన్న మాట నుంచి చదవండి. జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి అనేటువంటిది ఏంటంటే జీవము గల దేవుణ్ణి సేవించుటకు ఉపయోగపడేటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు సువార్త ప్రకటించుకోకుండా ఉన్నట్లయితే జీవము కలిగినటువంటి దేవుణ్ణి వారు ఎప్పుడు సేవిస్తారు? ఆలోచన చేయాలి. ఎప్పుడు వారు సేవిస్తారు? ఈ హెబ్రీ 9:14లో వ్రాయబడినటువంటి మాట జీవము కలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ దేవుని ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. కాబట్టి ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి. సువార్త విషయమై సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివారమై మనం ఉండాలి. దేవుని పనివారమై ఎక్కడికో వెళ్ళి అని కాదు, కానీ నువ్వు ఎక్కడున్నా, నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, మీరు ఉంటున్నటువంటి వృత్తిలో కావచ్చు, మీ ప్రయాణంలో కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు, అవకాశం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క జీవం కలిగినటువంటి దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే ప్రకటిస్తావో
ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉంటామన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రారంభ దినాల్లో నాకున్న ఆశ, నేను మరణించే లోపల ఒక్కరినైనా కూడా ప్రభు సన్నిధికి తీసుకెళ్లాలని, సువార్త ద్వారా. విశ్వాసులకు కాదు సుమా, విశ్వాసులకు వాక్యం చెప్పి ప్రభు సన్నిధికి తీసుకెళ్లడం కాదు. ప్రభు అంటే తెలియనటువంటి వ్యక్తులకి వార్త చెప్పి వారిని ప్రభు సన్నిధికి తీసుకురావాలి. న్యూ సోల్, నూతన ఆత్మ. ఇక్కడ ఉన్నటువంటి వారిలో 1 or 2 మెంబర్స్, మిగతా వారందరూ కూడా ఎవరి ద్వారా రక్షింపబడి ఇంకా ఈ ప్లాట్ఫామ్లో ఆత్మీయంగా బలపరచబడుతున్నవారు. నా మట్టుకు నేను సువార్త ప్రకటించి అన్యజనులుగా ఉన్నప్పుడు వారిని పిలుచుకొని ప్రభు ప్రేమను ప్రకటించి ప్రభు కొరకు సిద్ధపరిచినటువంటి వారు ఈ సమయంలో చెప్తున్నా. ఇక ఈ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వారు ఒక ఇద్దరు. అంటే ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఇప్పుడు నాకున్న ఆశ ఏంటంటే ప్రభు కొరకు అనేకుల్ని ఊపిరున్నంత వరకు కూడా ప్రభు యొక్క ప్రేమను ప్రకటించి వారికి ప్రభు సన్నిధిలో వారిని నిలబెట్టాలి. మన థీమ్ ఎంతమందికి తెలుసు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచనను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన భారమును బట్టి ఈ పరిచర్యలో ఈ థీమ్ అనేటువంటిది ఎలా నడుస్తూ ఉందంటే, కొలస్సీ 1:28 ప్రకారము ప్రతి దినము మానక ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉంటున్నాం. చదువుతారా ఆ మాటని? కొలస్సీ 1:28-29 వచనాలు. ఎందుకు తెలుసా ఈ యొక్క మాటలు మీకు తెలియచేస్తున్నా? ఒకసారి ఆలోచించి. ఈ భారము కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఈ బాధ్యతను మనం నెరవేరుస్తాం. చదవండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు ఈ మాట. ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏది? ఆ భారాన్ని నేను తీసుకొని ప్రభు కొరకు పని చేయాలని నేను సిద్ధపడ్డాను. దేవుడు మాట్లాడినటువంటి మాటను బట్టి ఈ యొక్క పరిచర్యను నిరాటంకముగా జరిగించడానికి ముందుకు వెళ్తా ఉంటున్నాను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సంపూర్ణులుగా ప్రభు కొరకు స్థిరపడాలి. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని, ఏదో 4 మాటలు చెప్పి నవ్వించి వదిలిపెట్టాలని కాదు. ప్రభు కొరకు ఒక స్థిరమైనటువంటి రీతిగా ప్రభు కొరకు నిలబెట్టాలి అన్న ఆలోచనను బట్టి పరిచర్లో ముందు కొనసాగుతాను. ఈ విషయమై ఏముంది అక్కడ? సమస్త విధములైన జ్ఞానముతో అనేక మంది సేవకులతో దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నడిపిస్తూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పడం అంటే ఏదో తిట్టడం అని కాదు, కానీ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఎదుటి నుంచి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు అంతా ఖర్చు పెట్టేశాడు, ఇష్టానుసారంగా జీవించాడు. చివరికి పందులు తినేటువంటి ఆ పొట్టు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాటని మనం చూస్తాం. అంటే ప్రభు ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యపరుస్తూ, ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉచితమైనటువంటి కృపను నిర్లక్ష్యపరుచు లోకంలో తిరుగుతున్నటువంటి వారందరికీ, కుటుంబాల్లో స్థానం లేనటువంటి వారందరికీ, ప్రభువుకు స్థానం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పేటువంటి రీతిగా ఈ ప్లాట్ఫామ్లో దేవుడు అనేక మంది సేవకుల్ని నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. ఇంకా మనం గమనిస్తే ఆ మాటలో నుంచి బుద్ధి చెప్పుటకును ఇంకా ప్రతి మనుషునికి బోధించుచు ప్రకటించుచున్నాము. అట్ ద సేమ్ టైం 179లో అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవుడు ఇచ్చినటువంటి యొక్క తలంపును బట్టి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా,
ఎప్పుడు కూడా ఇక్కడ ఆటంకం లేకోకుండా ప్రకటింపబడుతున్నది ఈ ప్లాట్ఫామ్లో కూడా. ప్రభు మహిమార్థమే మీకు తెలియచేస్తా ఉన్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. కొన్ని సందర్భాల్లో ట్రైన్లో ఉన్నప్పుడు, జర్నీస్లో, ఎక్కడికైనా కూడా పరిచర్యకి వెళ్ళినప్పుడు సమ్‌టైమ్స్ 3 అవుతది, 4 అవుతది పడుకునే లోపల. రాత్రంతా కూడా నిద్రపోలేనటువంటి పరిస్థితుల్లో కూడా నిరాటంకంగా ప్రభు సన్నిధిలో ఆన్ చేసి, గూగుల్ మీట్‌ని ఆన్ చేసి ఒక్కరొచ్చినా, ఇద్దరొచ్చినా ఈ రీతిగా సువార్త ప్రకటింపబడతా ఉంది. మీకు కొన్ని దినాల నుంచి ఒక నెంబర్ పెడతా ఉన్నాను. ఎంతమంది మీరు గమనిస్తా ఉన్నారు? ఈరోజు ఈరోజు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క మాటని దాదాపుగా 1510 రోజులు 1510 రోజులు ఏ రోజు కూడా స్టాప్ చేయకోకుండా నడిపింపబడినటువంటిది ఈ రోజుడికి. ఒకసారి ఆలోచించేద్దాం. ఎంత ప్రయాస, ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఈ భారాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉంటున్నాం. ప్రభు మహిమార్థమే మీకు తెలియచేస్తా ఉన్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఐదవదిగా మనం అర్థం చేసుకుంటే నోట్ చేసుకునండి. ఈ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మొదటి మాటను ఏం చెప్పాను చెప్పండి త్వరగా? సువార్త విషయమై. సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడకూడదు. రెండోదిగా మనం నేర్చుకుంటూ వచ్చా అనేకులకు సువార్తను ధైర్యంగా బోధించడానికి సిద్ధపడాలి, అపోస్తులు 9:15 ప్రకారం. మూడవదిగా మనం చూస్తే 17:29 ప్రకారం దేవుని రూపమును కలిగినటువంటి వారం, దేవుని యొక్క సంతానమై ఉన్నామన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క బిడలమై ఉంటున్నామని, లోకమును అనుసరించకుండా ఉండేటట్లుగా మనం ముందుకు వెళ్తూ అనేకులు సువార్త ప్రకటించాలి. హెబ్రీ 9:14 ప్రకారం జీవము గల దేవుని ప్రకటించాలన్న విషయాన్ని మనం చూసాం. చదవండి తీసిన వారు. ఐదవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. 19 వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. ఈ రెండు మాటల్ని లోతుగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క సువార్తను యథార్థముగా అందించుచు అన్న మాటను మనం చూస్తాం. ఎదుటి వారిని పోలుస్తూ తెలియచేస్తాం. ఈ రెండు వచనాలు బాగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క సువార్తను యథార్థముగా అందించుము అన్న మాటని హెచ్చరిస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఆరవ మాటగా రోమా 10వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. 7వ మాటగాను నహూము 1వ అధ్యాయం 15వ వచనం. 7వ మాటగాను నహూము 1వ అధ్యాయం 15వ వచనంలో ఇది ఒక మాట వ్రాయబడి ఉంటుంది. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద కనబడుచున్నది అన్న మాటను మనం చూస్తాం. 8వ మాటగా చివరికి ఒక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడు. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క బిడలుగా ఉన్నటువంటి మనము సువార్తను ప్రకటించకపోతే, నేను ఈ మాటను పలకడానికి ఇష్టపడట్లేదు కానీ తనకు తానుగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అంటే తను ఏ రోజైతే సువార్త ప్రకటించలేదో అది శ్రమగా భావిస్తున్నాడు కాబట్టి తను ఆలోచనలతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువానికి అన్న మాటను మనం చూస్తాం. శాపగ్రస్తుడగును అన్న మాటను మనం చూస్తాం లేఖన భాగంలో. ఈరోజు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే దేవుని యొక్క పని విషయమై ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు అన్న మాటను మనం చూస్తాం. ఇవన్నీ కూడా మీరు స్పందించినటువంటి విధానమును బట్టి ఇవన్నీ మీకు తెలియచేయాల్సింది వచ్చింది. కాబట్టి సువార్త అనేటువంటిది అన్యజనులక సంఘముక ఇప్పుడైనా స్పందించండి. ఇన్ని విషయాలు మీకు తెలియజేసి చెప్పాలి. సువార్త అనేటువంటిది అన్యజనులక
సంఘముగా, అన్యజనులకి విశ్వాసులకా అవిశ్వాసులకా? అవిశ్వాసులకి. దేవునికి స్తోత్రం. అవిశ్వాసులు. ఈ సంఘము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కేవలం సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి మాత్రమే కాదు కానీ సహవాసం కలిగి ఉండేది క్రీస్తు విషయమై అన్న మాటను మనం చూస్తాం. ఇదంతా కూడా మొదటి పాయింట్లో వచ్చింది. క్రీస్తు సువార్తలో గల సంబంధము, సహవాసములో, ప్రభు కొరకు వారు జీవించేటువంటి విధానములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారం వారిలో మొదటి దినము నుంచి ఇది వరకు అనగా రక్షింపబడినది మొదలుకొని వారు అప్పటి వరకు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడిన వరకు, అది ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలని కాదు కానీ వారు రక్షింపబడినది మొదలుకొని అప్పటి వరకు కూడా సువార్త విషయంలో పాలివారై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త విషయంలో పాలివారై ఉన్నారు. రెండవదిగా మనం నేర్చుకుంటే సువార్తను స్థిరపరచుటలో పాలివారై ఉన్నారని 1:7 మనం చూస్తూ ఉంటున్నాం. స్థిరపరచుట ఎందును అన్న మాటను మనం మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. సువార్త ప్రకటించడం వేరు, సువార్తలో స్థిరపడడం వేరు. సువార్తను ప్రకటించడం అనేటువంటిది అనుకూలత ఉన్నప్పుడు, ఏదో సందర్భం వచ్చినప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించి రావడం. ప్రభు యొక్క పక్షమున వారు ఎటువంటి స్థితిలో ఉంటున్నారంటే ఎవరైనా వచ్చి దేవుని వ్యతిరేకంగా మాట్లాడితే వారు ఎందు వాదించుట ఎందును, దాన్ని స్థిరపరచుట ఎందును అన్న విషయాన్ని మనం చూస్తాం. అలాని మనము డిబేట్స్ పెట్టుకోవడానికి వీల్లేదు, వారితో గొడవ పడడానికి వీల్లేదు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం వేరు. వాటిని సరైనటువంటి రీతిగా బోధించేటువంటి విషయంలో, ప్రకటించేటువంటి విషయంలో స్థిరపరచబడి ఉన్నారు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్థిరపరచబడి ఎందును మీరందరూ కూడా ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ప్రభు కొరకు వ్యక్తిగతముగా ఉన్నారు, సేవకునితో కలిసి కూడా స్థిరపడి ఉన్నట్లుగా మనం చూస్తాం. మరొక మాటను మనం చూద్దాం. ఇదే 1:12 మనం చదువుదాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ మనం గమనిస్తే సువార్త వలన ప్రబలము చేయుటలో పాలివారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సువార్త అనేటువంటిది ప్రబలాలి. సువార్త అనేటువంటిది నీతిమంతుల గుడారములో రక్షణ సునాదం వినబడును అన్న మాట ఏ రీతిగా అయితే ఉంటుందో, కుటుంబంలో అనీతిమంతులుగా నివాసం చేస్తున్నప్పుడు ఆ సువాసన అనేటువంటిది. ఈరోజు క్రైస్తవుల గృహాలు ఎలా అయిపోతున్నాయంటే సువాసన ఏమో కానీ మాట్లాడేటువంటి మాటలు, కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితులు అన్నిటినీ ఇతరుల్లో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి కూడా ఆ యొక్క సువాసనగా ఉండట్లేదు. మాట్లాడేటువంటి మాటలు, జీవించేటువంటి విధానం, ఆత్మీయ జీవితము, మొదట ఉన్నటువంటి భక్తి, మొదట ఉన్నటువంటి ప్రార్థన జీవితం, మొదట ఉన్నటువంటి ఆసక్తి లేకోకుండా వెళ్ళిపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకస్తులకి, విశ్వాసులకి అదే రీతిగా ఏ రీతిగా కూడా వ్యత్యాసం లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నవాడు తాగుతూ ఉన్నాడు, విశ్వాసులు ఉన్నవారు వారు తాగుతూ ఉన్నారు. లోకంలో ఉన్నవారు సీరియల్స్ చూస్తూ ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నవారు చూస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నవారు సినిమాలు చూస్తూ ఉన్నారు, ప్రభువుని ఎరిగిన వారు సినిమాలు చూస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నవారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నవారు అలానే ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు ఎలా మహిమ చెందుతాడు? దేవుడు ఎలా మహిమ తెచ్చుకుంటాడు? మనల్ని చూసి ఎప్పుడు రక్షింపబడతారు? మన మాట, మన క్రియ, మన తలంపులు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన విశ్వాసం అనేటువంటిది ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి కదా అన్న మాటని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క సువార్త అనేటువంటిది మరీ ఎక్కువగా అన్న మాటను మనం చూస్తాం. అసలు సువార్త ప్రకటించే అనుభవాలు లేకుంటే మరీ ఎక్కువగా ఎప్పుడు ప్రయాసపడతారు? ఆలోచన చేయాలి. నేను అందుకే మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను,
ఎప్పుడు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యపరుచుకోకూడదు. మీరెక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మ నడిపింపు కలిగి మీరు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. దైవజనుడైనటువంటి ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆ యొక్క నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఆత్మ వశుడై, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడై ఎప్పుడైతే దైవజనుడు ఫిలిప్పు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడతాడో అక్కడికి వెళ్ళి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు తెలియచేసేటువంటి విషయాలు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగంలో సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకై సమకూడనని మీరు తెలుసుకునుడి. సమకూర్చబడాలి. ఒకరికొకరు పురికొల్పుకోవాలి దేవుని యొక్క పని విషయమై. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే ఆ వ్యక్తి వెళ్ళి దైవజనులు వెళ్ళి ఆ యొక్క సువార్త విషయమై ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి ఆ యొక్క నపుంసకుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని వివరించినప్పుడు, ఇదిగో నువ్వు సేవకును ఉన్నావు, ఇదిగో నీళ్లు ఉన్నాయి, నాకు ఇప్పుడే బాప్టిజం ఇవ్వు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచించేయండి, ప్రభు సన్నిధిలో అక్కడ దేవుని యొక్క మాటని వినుకోకుండా అంటే వినిపించుకోలేటువంటి పరిస్థితుల్లో దైవజనులు ఉన్నట్లయితే, ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో దైవజనులు ఉన్నట్లయితే ఆ వ్యక్తి రక్షింపబడేవాడా? ఒక క్వశ్చన్ మార్క్ మనం వేసుకుందాం. ఒక క్వశ్చన్ మార్క్ మేము వేసుకుందాం. వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోకాన్ని చూడాలన్నా, పరలోకంలో ప్రవేశించాలన్నా ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసం అన్న వాటిని మనం చూస్తాం. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పటికీ కూడా రక్షణ లేనటువంటి వారు ఉంటున్నారు. రక్షింపబడినప్పటికీ కూడా వారి యొక్క ఆత్మ లేకుంటే వారి యొక్క హృదయాలు ఎంతవరకు దూరంగా ఉంటున్నాయి? ఎంత దూరంగా ఉంటున్నాయి? ఏదో ఈ మాట నేను చెప్తున్నందుకు ఏమనుకోకండి, కానీ దేవుని యొక్క మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారు కాదు. దాన్ని కాపాడుకునేటువంటి విషయాల్లో వ్యక్తిగత జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సేవకులు ఎంత వాక్యం చెప్పినా మంచిగా చెప్పాడని చెప్తే సరిపోదు, కానీ ఆ వాక్యంలో నుంచి దేవుడు ఏది నాతో మాట్లాడుతున్నాడు, నేనేం చేయాలి ప్రభు కొరకు అన్న విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు, వాటిని గ్రహించి వాటి ప్రకారం జీవించినప్పుడే పరిశుద్ధతలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఒక మాటను మీకు చెప్తానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఏమిటదంటే, రక్షణ అనేటువంటిది ఒకసారి బాప్టిజం తీసుకుంటే అయిపోదు. మనకందరూ కూడా తెలుసు, రక్షణ అనేటువంటిది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. పరిశుద్ధత అనేటువంటిది కూడా అంతే. నీతిమంతుడు అని దేవుడు ఆల్రెడీ మనకు ముద్ర వేశాడు. నిజముగా మన యొక్క క్రియలు అనేటువంటివి నీతిమంతులుగా ఉంటున్నాయా? దేవుడు వాళ్ళకందరికీ కూడా చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధుడు. మనమందరం కూడా రక్షింపబడినటువంటి వారము. అయితే ఈ రక్షణను కొనసాగించేటువంటి విషయాల్లో మనం ఎలా ఉంటున్నాం? ఈ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయాల్లో ఎలా ఉంటున్నాం? దేవునితో ఆ యొక్క సహవాసం చేసేటువంటి విషయంలో ఎలా ఉంటున్నాం అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ హృదయంలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన కొరకు మనం ఎలా జీవిస్తున్నాం అన్న సంగతిని కూడా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే సువార్త మరీ ఎక్కువగా ప్రబలింపబడడానికి అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రబలింపబడడానికి సమయమందు అసమయమందు ప్రభు సన్నిధిలో క్రీస్తు కొరకు వీరు చేసినటువంటి యొక్క క్రియను మనం చూస్తా ఉన్నాం. మొదటి పాయింట్ లో మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా 27వ వచనం చదవండి. 27వ వచనంలో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరిని ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం.
ఇక్కడ మనం లేఖన భాగాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే 27వ వచనంలో సువార్త విశ్వాస పక్షమున శ్రమపడుటలో పాలివారై ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత ధన్యత! నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములలోనూ బెదిరించు వారికి బెదరక అన్న మాటను మనం చూస్తాం. అందరూ కూడా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినేటట్లుగా మీ ప్రవర్తన అనేటువంటిది మంచిగా ఉందని నేను వినేటట్లుగా మీరు ఇలా నడుచుకోండి అని చెప్తూ, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేని సమయంలో కూడా అలా జీవించుడి అని తెలియచేస్తూ, అట్లు మీరు బెదరకొనుట వారికి నాశనమును, మీకు చెప్పాలి ఆ మాటని, మీకు రక్షణయను. ఎవరికి రక్షణ? ఇక్కడ సువార్త చెప్పేవారు సువార్త చెప్పేటువంటి వారికి రక్షణను కలుగునట్టు సూచనమై ఉన్నది. కలుగునటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడున్న మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు సువార్త విషయమై అన్న మాటను మనం చూస్తుంటున్నాం. అంతము వరకు సహించిన వాడే అన్న మాటను మనం చూస్తాం. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. మన మూల పాఠంలో మొదటి పాయింట్ మనం చూసాం. ఈరోజు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి 4 విషయాలు మనం నేర్చుకుంటున్నామని చెప్పాను. మొదటి విషయం ఏంటంటే, క్రీస్తుతోను సువార్తతోను వీరు కలిగి ఉన్నటువంటి సంబంధం. క్రీస్తుతో అదే రీతిగా సువార్తతో వీరు కలిగి ఉన్నటువంటి సంబంధం గురించి మనం నేర్చుకుంటూ, మొదటిగా మనం నేర్చుకున్నాం, మీలో ప్రారంభమైన సువార్త అన్న మాటను మనం చూస్తూ రక్షింపబడినది మొదలుకొని మొదటి దినం నుంచి ఇప్పటి వరకు అన్న మాటను మనం చూసాం. రెండవ మాటగా మనం చూస్తే సువార్తను స్థిరపరచుటలోను అన్న మాటను మనం చూసాం. కేవలము వారు ఏ విషయాల్లో అంటే సువార్త విషయంలో పాలివారై మాత్రమే కాక దాన్ని స్థిరపరచుట యందును కూడా వారు పాలివారై ఉన్నారన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం చూస్తే సువార్త అనేటువంటిది మరీ ఎక్కువగా ప్రబలము చేయుటలో పాలివారై ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తే సువార్త పక్షమున శ్రమపడుటలో కూడా పాలివారై ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త విషయమై శ్రమపడుటకు కూడా పాలివారై ఉన్నారు. సువార్త ప్రకటిస్తే శ్రమలు ఎందుకు వస్తాయన్నా అంటారా? శ్రమలు వస్తాయంటారా? శ్రమలు వస్తాయా రావా? ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. చాలా ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి అనుమతించారు. ప్రభు మహిమార్థమై ఒక 2 సాక్ష్యాలు మీకు చెప్తాను. గతంలో ఎప్పుడైనా చెప్పింటాను కానీ సందర్భం వచ్చింది కాబట్టి. పులివెందల ప్రాంతంలో వైఎస్ జగన్ ఉన్న ఏరియాలో సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరికి మారుమూల గ్రామం, అక్కడ ఊరుందన్న సంగతి తెలియదు కానీ అలా ప్రకటిస్తూ ఎవ్రీ సాటర్డే కాదు, ఎవ్రీ సెకండ్ సాటర్డే సువార్త గ్రామాలు దర్శించి సువార్త చెప్పేవారు అన్ని జనులకి. అలా వెళ్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఒక ప్రాంతానికి వెళ్తే అమ్మాయిగారిపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళి అలా ఊరు తిరుగుతా బైబిల్స్ పంచుతూ కరపత్రాలు పంచుతూ సువార్తకి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ ఊరికి వెళ్ళి ఆ మాటను క్రీస్తుని గురించినటువంటి విషయాలు ఆ మైకు శబ్దం వినగానే అందరూ కూడా ఆ చాబిటి దగ్గరకు వచ్చారు. ఆ యొక్క సందర్భంలో వాక్యం వారికి చెప్పి ఇంటింటికి వెళ్ళి వారికి బైబిల్స్ కరపత్రాలు ఇచ్చి దేవుని గురించి ఉన్న టీం అందరూ కూడా యవనస్తులు మేము అందరం కూడా కలిసి అలా ప్రభు యొక్క పరిచయం చేస్తున్నటువంటి సమయంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడైతే అలా చేశామో అప్పుడున్నటువంటి వారు తెలియచేసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆడన మగన అన్న ఆ క్వశ్చన్ మార్క్ వేశారు. చాలా బాధ అనిపించింది నాకు. అంటే వారు తెలిసి అడగలేదు కానీ తెలియక అడుగుతూ ఉంటారు. అంటే
మన కళ్ళ ముందర కనీసం క్రీస్తుని గురించి తెలియనటువంటి ప్రజలు ఎంతమంది ఉంటున్నారు ఆలోచించేద్దాం. మరికొంతమంది అంటారు, ముక్కోటి దేవతలు, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఈయన ఎందుకు మాకు అన్న విషయాన్ని. ఈ మధ్య కాల సభలో ఒక బ్రదర్ వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారు. అంటే వేరే అన్న ద్వారా నాకు ఈ వ్యక్తి అన్యజనుడు ఆ నెంబర్ ఇస్తే తనకు అనారోగ్యంగా ఉన్నటువంటి సమయంలో, క్రికెట్ ఆడుతున్న సమయంలో బాల్ వచ్చి కళ్ళకు తగిలినప్పుడు 2 కళ్ళకి ఆపరేషన్ చేశారు. 2 సార్లు సర్జరీ అయింది కళ్ళకి. క్రికెట్ ఆడేటప్పుడు బాల్ తగిలి కళ్ళకి 2 సార్లు సర్జరీ అయింది. తను మెసేజ్ చేశాడు ఏంటంటే, అన్న నేను మళ్ళీ పరిపూర్ణంగా చూడగలుగుతానో లేదో, బట్ యేసు ప్రభువు మంచి చేస్తాడని నేను విన్నాను. సో మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు బాగా చేస్తాడు కదా. నేను ప్రభువు సమీపంగా వచ్చానన్నా, నేను అన్యజనుని, అంటే నాకు దేవుడు అంటే తెలియదు, ఏవి కూడా తెలియదు అంటే నేను కొన్ని విషయాలు తనకు తెలియజేశాను. నేను కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు సన్నిధికి వచ్చాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు కార్యం చేశాడు. ఈరోజు నేను ప్రభువుని వెంబడిస్తా ఉన్నా, నా శరీరం అంతా కూడా దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. సరిపోయింది సువార్త. దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తనకు చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఒక బలాన్ని ఇచ్చాను. అక్కడ పెట్టిన 2-3 మెసేజ్లు అంతే, ఒక ధైర్యం. అదే సువార్త. దేవుడు మీ జీవితాలు చేసిన మేలు చెప్పడం, దేవుడు ఏమైంటున్నాడని తెలియచేయడం, ఆయన సర్వశక్తిమంతుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఊరికి వెళ్ళినప్పుడు వారు అడిగినప్పుడు, ఎప్పుడైతే వారు అడిగారో ఆ సమాధానం ఇచ్చిన తర్వాత వారికి కొన్ని విషయాలు బోధించి వచ్చాం. వారు తెలియచేసిన విషయం ఏంటంటే, ఊరు పుట్టి దాదాపుగా, అంటే ఆ ఊరు అక్కడ ఉండబట్టి దాదాపుగా మోర్ దాన్ 50, కరెక్ట్ నెంబర్ గుర్తుకు లేదా, 60 సంవత్సరాలు ఎంతో చెప్పారు వారు. ఆ ఊరు పుట్టి, అంటే ఆ ఊరు ఉండబట్టి అన్ని సంవత్సరాలైనా కూడా ఎవ్వరు కూడా మా దగ్గరికి రాలేదు, ఈ దేవుణ్ణి ఎవ్వరు కూడా ప్రకటించలేదు. ఒకసారి ఆలోచించేద్దాం. ఎన్ని గ్రామాలు లేవు. గ్రామాల గురించి ఆలోచించకండి, కానీ ఎంతమంది వ్యక్తులకి ప్రభు అంటే తెలియదు. వారందరికీ కూడా సంఘమైనటువంటి మనం, ఆయన సంతానమైనటువంటి మనం, ఆయన పిల్లలమైనటువంటి మనము సువార్త ప్రకటించాలా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధికి రావడం మంచిదే. ప్రభు నాకు అది దయచి, ఇది దయచి, అవి దయచి, ఇవి దయచి. బట్ దేవుడు ఒక్కటే చెప్పాడు, ఇవన్నీ మీకు ఏం కావాలో నాకు తెలుసు. మీ కుటుంబాలకి ఏం కావాలో, మీకు ఏం కావాలో, మీకు కావాల్సిన అక్కర్లు, ఆర్థిక విషయాలు ఏం కావాలో, ఆరోగ్యం ఏం కావాలో, ఇవన్నీ కూడా మీకు అక్కరగా ఉన్నవి ఏవో నాకు తెలుసు. బట్ మొదట నా నీతిని, అంటే దేవుణ్ణి, నా రాజ్యమును, అంటే పరలోక రాజ్యమును వెదకమని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు ప్రతి విశ్వాసులు ఎలా అయిపోతున్నారంటే, భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంచుకొని నీతి అంటే క్రీస్తుని వెదక్కోకుండా, రాజ్యం అనగా పరలోకం కొరకు జీవించుకోకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఎక్కడెక్కడ వెనుకకు వెళ్ళిపోతా ఉన్నాం, ఎక్కడెక్కడ మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నాం. జాబ్ చెయ్యు మంచిదే, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోవద్దా, అవి కావాలి ఇవి కావాలి అడగచ్చు. బట్ వేటిపైన మన మనస్సు ఉంటున్నది? క్రీస్తు పైన. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని, అంటే ఆయన నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని, పరలోకాన్ని వెతికే వారంగా మనం ఉంటున్నామా? ప్రతిక్షణం కూడా ఆలోచన చేయాలి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను. పరలోకం గురించి రోజుకి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? పరలోకం గురించి రోజుకి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? కుటుంబం గురించి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఉద్యోగం గురించి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? క్రీస్తు గురించి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? పరలోకం గురించి ఎన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో. సమయం అయింది, నేను ముగిస్తా ఉన్నాను. ఈరోజు మొదటి మాటతోనే మనకు సమయం అయింది. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, క్రీస్తుతోనూ సువార్త విషయమై క్రీస్తు వాక్యముతో కలిగినటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు,
వారిలో సువార్త విషయమై అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లేఖన భాగాల్ని బట్టి మనం లేఖన భాగాలను అర్థం చేసుకున్నప్పుడు మొదటి విషయాన్ని మనం నేర్చుకున్న మాటల్లో నుంచి మనం గమనిస్తే, మీలో సువార్త అన్న మాటని మనం చూస్తాం. సువార్త అంటే మొదటి దినం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఎలా ఉన్నారంట? సువార్త విషయంలో పాలివారై ఉన్నారు. చెప్పండి, మొదటి పాయింట్ ఏ రీతిగా ఉన్నారు? అందరు అన్మ్యూట్ చేసి చెప్పండి. మొదటి విషయంలో ఏ రీతిగా ఉన్నారు? సువార్త సువార్త విషయమై పాలివారై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండోదిగా మనం గమనిస్తూ వచ్చే, సువార్త విషయంలో స్థిరపడిపోయారు వారు. ఇంకా ఏదో అనుకూలత ఉన్నప్పుడు కాదు కానీ ఇంకా అదే నా యొక్క అన్నట్లుగా. ఎస్టర్డే నేను ఒక అన్నతో మాట్లాడుతూ, అదే మొన్న వాక్యం చెప్పిన అన్నతో, కనకరాజు అన్నతో మాట్లాడుతూ, అన్న నేను యాత్రికుడిని, లేకుంటే నేను వలసకు వచ్చాను ఈ ప్రాంతానికంటే, అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, 6 మాసాలు అంటే 6 నెలలు ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి జీవిస్తే అక్కడ స్థిర నివాసముగా ప్రభుత్వం తెలియజేస్తా ఉందని చెప్పారు. అంటే మనం ఆలోచించేద్దాం, ఒక 6 మాసాలు కన్నా అలా ఉంటే ఒక ప్రభుత్వం ఏమంటుందంట, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ప్రభుత్వము గుర్తిస్తూ ఉందంట. మనం ప్రభు సువార్త విషయమై స్థిరపడాలంటే మనం ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు ప్రకటిస్తే అన్న విషయాన్ని, ఎన్ని రోజులు ప్రకటిస్తే అన్న విషయాన్ని కూడా ఆలోచన చేశాను కదండి. అలా స్థిరపడిపోయారు సువార్త ప్రకటించే విషయంలో. ఈ యొక్క సంఘం సేవకులతో కలిసి స్థిరపడినట్లుగా మనం చూస్తాం. రెండవ ఎగ్జాంపుల్ చెప్తానన్నా కదా, ఆ ప్రాంతము పాయసంపల్లి అని చెప్పాను కదా. ఆ ప్రాంతంలో ఊరి గవిని ఎదుట 4 రూట్స్ ఉంటాయి. ఒక ఊర్లోనికి రావడానికి ఎంట్రన్స్లో అది కడతారు, వాటిని ఏమంటారు ఆలోచించేయండి. జస్ట్ ఒక ఎంట్రన్స్ బోర్డు లాగా కడతారు కదా, గుర్తుకొస్తలేదు ఆ మాట, అర్థం చేసుకోండి. అలా ఊరికి లోపలికి రావాలంటే ఏమంటారు? పొలిమేర లాంటిది ఎంట్రన్స్ బోర్డుని ఏదో అంటారు. ఓకే, నేను మర్చిపోయాను. ఓకే, మీరు అర్థం చేసుకున్నాను. అలా 4 దారులు ఉన్నాయి ఆ యొక్క ఉన్నటువంటి గ్రామంలోనికి రావాలంటే. 4 దారులు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ ఇంకా రూట్స్ ఉండవు. అయితే ఆ 4 ఆ యొక్క ఉన్న ఆ ఊరికి 4 ద్వారాలకి వారు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అవన్నీ కూడా వారు అమర్చుకుని, ఏ ఒక్కరు కూడా సువార్త ప్రకటించి వారు లోనికి రావడానికి వారికి ఇష్టం ఉండదు. అలాంటి ప్రాంతాలకి వెళ్ళినటువంటి సమయంలో వారందరూ కూడా అక్కడికి, మాతో కూడా కొంతమంది సేవకులు, కొంతమంది సంఘం అంతా కూడా వెళ్ళి మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సువార్తను గురించి, దేవుని యొక్క వాక్యం కానీ, లేఖన భాగాలు, ఈ కరపత్రాలు కానీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలా అంటున్న మాట ఏంటంటే, కొంతసేపు మీరు కానీ ఇక్కడ ఉంటే ఏమవుతుందో మీరే చూస్తారంటున్నా. మరికొంతమంది, ఒక సహోదరి, మన మందిరంలో ఉన్న సహోదరి పుష్ప దేవుని యొక్క కరపత్రం సహోదరి ఇస్తే కళ్ళ ముందరే వాటిని చించేసి పైకి ఎగరేసా. మరొక ఉన్నటువంటి వ్యక్తి పక్కన అంటున్నాడు, ఇదిగో ఎదురుగా మా దేవాలయం ఉంది కదా, ఆడికి వెళ్ళి దండం పెట్టుకురండి, అప్పుడు మేము ఇదిగో ఈ యొక్క కరపత్రాలు కానీ అవి ఏవో ఇస్తున్నారు కదా అవి తీసుకుంటాం అంటున్నారు. అప్పుడే దేవుడు పక్కన ఉన్నటువంటి ఇంకొక బ్రదర్ వాళ్ళతో మాట్లాడి, నీకు ఇష్టమైతే తీసుకో, లేకుంటే సైలెంట్గా ఉండు అని తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సువార్త ప్రకటిస్తే ఎవరో ఏదో అంటారని ఆగిపోక, శ్రమ వచ్చినప్పటికీ కూడా వీరు ఏమైపోతున్నారంటే స్థిరపడ్డారు. అట్ ది సేమ్ టైం సువార్త అనేటువంటిది మరీ ఎక్కువగా ప్రబలాలని వీరు జీవించినటువంటి విధానంను మనం చూస్తాం. 12వ వచనంలో మనం నేర్చుకున్న రీతిగా 4వదిగా మరీ ఎక్కువగా ప్రబలింపబడాలి. అందుకే దేవుడిచ్చిన భారమును బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం సువార్త ప్రకటించే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యపరచుకోక, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యపరచుకోకూడదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మీకు, బస్సులో ప్రయాణం చేసిన, ట్రైన్లో ప్రయాణం చేసిన, డ్యూటీకి వెళ్తున్నప్పుడు బైక్లో అయినా కూడా లిఫ్ట్ అడిగిన వ్యక్తిని కూడా వదిలిపెట్టండి. కనీసం కొన్ని విషయాలైనా కూడా క్రీస్తు ప్రేమను, క్రీస్తు గురించినటువంటి విషయాలు, మళ్ళీ ఆ ఆత్మ మనకు దొరుకుతుందో లేదో తెలియదు. వాక్యం సెలవిస్తా ఉన్నది, ఏ ఒక్క ఆత్మ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు.
నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు అదే రీతిగా ఉన్నట్లయితే నీవు నేను మనమందరం కూడా రక్షింపబడే వారం కాదు కదా. ఎవరో ఒకరు చెప్తేనే మనం రక్షింపబడ్డాం. ఎవరో ఒకరు వచ్చి మాట్లాడితేనే మనం రక్షింపబడ్డాం. మనకు వలె మన ఎదుట ఉన్నటువంటి వారు రక్షణను కోరుకోకుండా ఉన్నట్లయితే మనం ఎలాంటి దేవుని యొక్క విషయంలో మనం ఎలా ఉంటున్నాం? మరి సబ్ పాయింట్స్‌గా 7 విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ఎవరం? మనం ఎందుకు సువార్త ప్రకటించాలన్న విషయాన్ని. 27వ వచనంలో మనం నేర్చుకున్న రీతిగా సువార్త పక్షమున శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారి పాలివారై ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి మనము ఈ యొక్క మాట మనం చూద్దాం. అనుకూలత ఉన్నప్పుడు ఈ వారంలో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. సెకండ్ పాయింట్‌గా సంఘముతో వీరు కలిగి ఉన్న ఈ యొక్క సహవాసం ఎలా ఉంటున్నది? లోకముతో ఈ యొక్క సంఘము, ఫిలిప్పీ సంఘము ఏ రీతిగా వారు ప్రవర్తించారు? వారి ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగింపబడ్డారు? 4వదిగా దేవుని యొక్క సేవకులతో వారు ఏ రీతిగా జీవించారు? ఏ రీతిగా సహవాసం కలిగి ఉన్నారు? ఈ విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు అనుకూలత ఇచ్చినట్లయితే ఈ వీక్‌లో ముందున్న విషయాలు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. విత్తబడిన వాక్యం బట్టి ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జయముగలిగిన యేసయ్య దేవానికి వందనాలు. అయ్యా తండ్రి యొక్క ఉదయకాల సమయం ముందు ప్రభువా నా తండ్రి నీ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. అయ్యా నిజమే ప్రభువా నా తండ్రి ప్రభువా మేము ప్రభువా తండ్రి కొన్ని మందికే నా తండ్రి సువార్త చేసి ఉండొచ్చు కానీ ప్రభువా ఈ దినము ప్రభువా నా తండ్రి యొక్క సువార్త భారాన్ని మాపై పెట్టి ఉన్నావు నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాకు మాకు ఆశ ఉంది ప్రభువా తండ్రి, మేము సువార్త చేయాలనే ఆశ చాలా ఉంది నా తండ్రి. ప్రభువా తండ్రి ఆ యొక్క ఆశ నెరవేర్చమని ప్రభువా నా తండ్రి నేను ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. యేసయ్య నా తండ్రి ముందుగా ప్రభు మా కుటుంబాలు కట్టబెట్టకు నా తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నా తండ్రి. నా దేవా యేసయ్య నా తండ్రి నిజమే ప్రభువా ఆ దినమందు ప్రభు అపోస్తలుడైన పౌలు తన సువార్త చేయకపోతే తన శ్రమ అని ప్రభు ఎలాగైతే భావించి ఉన్నారో నా తండ్రి ఈ దినమందు కూడా ప్రభు ఇది మొదలుకొని మేము అట్లా భావించే వారి గుంటకు నా తండ్రి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి మేము ఎదుగుతూ మా పరిశుద్ధతని మేము కాపాడుకుంటూ నా తండ్రి అనేక మందికి ప్రభువా నా తండ్రి మేము సువార్తగా ప్రభువా తండ్రి వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క చిత్తం అయితే ప్రభు మేము మిషనరీ స్టూడెంట్స్గా వెళ్ళటకు నా తండ్రి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి నీ చిత్తాన్ని మా ద్వారా నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసయ్య నా తండ్రి నిజమే ప్రభువా తండ్రి ఒక్క ఆత్మను కూడా ప్రభు మేము వదలకుండా నా తండ్రి అంత భారం కలిగి ప్రభువా మొదటి రన్నింగ్ రేస్‌లో ప్రభువా నా తండ్రి మొదటి ప్లేస్‌లో మేము ఉంటకు నా తండ్రి సహాయం చేయండి. నా దేవా నా తండ్రి ఈ యొక్క వాక్యం వినిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి విని ఇక్కడ విడిచిపెట్టేసి ఏదో ఈ 2 డేస్ మేము చేస్తున్నట్టు కాకుండా తండ్రి జీవితాంతము నా తండ్రి అంటిల్ డెత్ దాకా ప్రభువా నా తండ్రి మేము చేయటకు నా తండ్రి సహాయం చేయటకు కృప చూపించండి. యేసయ్యా నీకు స్తోత్రాలు నా తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువా నా తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నాను. వారిలో ఆ యొక్క తండ్రి విత్తనాన్ని నాటమని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవానికి స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా నా తండ్రి అనేక మంది రక్షణ లేక తండ్రి అనేక మంది నశించిపోతా ఉన్నారు ప్రభువా. కాబట్టి ప్రభువా తండ్రి వారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా తండ్రి. కృప చూపించండి దేవానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి యేసునైనా ప్రతి ఒక్కరిని ప్రభువా తండ్రి విడువక మానక విసుగక ప్రభువా నా తండ్రి నీ యొక్క సువార్తని ముందుకు తీసుకెళ్ళి ప్రభువా నా తండ్రి అనేక మందికి ప్రభువా నా తండ్రి మేము సువార్తగా వెళ్ళటకు సహాయం చేయమని నా తండ్రి ఈ యొక్క ప్రార్థన నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాం నా తండ్రి. ఆమేన్. విత్తబడిన వాక్యము చేసిన ప్రార్థన ప్రభు అంగీకరించి ప్రభు మన జీవితాల్లో అట్టి రీతిగా కార్యసిద్ధి జరిగించబోతున్న దేవునికి ఒకసారి అన్మ్యూట్ చేసి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం వార్త ప్రకటించడానికి కావలసినటువంటి జ్ఞానమును దేవుని యొక్క కృపయ దేవుని యొక్క సహాయము దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రభుకు స్తోత్రాలు తెలియచేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన పరమతనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి
తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.